అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. థంబ్‌నెయిల్ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా తగ్గానో కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మంతెన గారి ఆరోగ్యాలయంలో 15 డేస్ హెల్త్ క్యాంప్‌లో ఉన్నాను. ఇక్కడైతే ఫుడ్ ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా చేస్తారు. వైట్ రైస్ కంప్లీట్ గా ఉండదు. బ్రౌన్ రైస్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేదంటే 2 పుల్కా ఇస్తారు. మార్నింగ్ వచ్చేసి కంపల్సరీ వెజిటేబుల్ జ్యూస్ ఉంటుంది. అది మనం 8 o'clock కి. లంచ్ వచ్చేసి 12 o'clock ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ లంచ్ 12 o'clock కి. నెక్స్ట్ వచ్చేసి 6 o'clock కి డిన్నర్ ఉంటుంది. అది వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ ఉంటుంది. ఫుడ్ ఇలా ఉంటుందండి. అయితే మనం జాయిన్ అయిన ఫస్ట్ రోజే ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాక బయట అంత ప్రాసెస్ కంప్లీట్ చేశాక లోపలికి మన లగేజ్ తీసుకొని వచ్చాక డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. అప్పుడు డాక్టర్ తో మనకున్న ప్రాబ్లమ్స్ లేకపోతే ఏమైనా వాటి డీటెయిల్స్ అన్ని చెప్పాక వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేసి. బై టచ్ ఫుడ్ నాకైతే ఏం ఇష్యూ లేదండి, హెల్త్ ఇష్యూ ఏమీ లేదు. నేను నా బాడీ డీటాక్స్ అవ్వడానికి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి, ఎలా ప్రాసెస్ ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా ఎలా చేయాలి, ఎలా తినాలని నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. మనం డాక్టర్ని కలిసాక BMI చెక్ చేస్తారండి. దాన్ని బట్టి మనకి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ యాక్టివిటీస్ చేయాలి, ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, న్యాచురోథెరపీస్ చాలా ఉంటాయి, అవి ఏవి ఇవ్వాలి అనేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకు సంబంధించిన అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి డాక్టర్ కి. నా BMI చూసాక 80% బాగానే ఉందండి. నా వెయిట్ వచ్చేసి 80 ఉంది. సో నాది బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్ కొంచెం నువ్వు వెయిట్ లాస్ అయినా పర్వాలేదు అన్నారు. దాన్ని బట్టి నాకు సజెస్ట్ చేశారు. నేను వచ్చిన రోజు కొంచెం బ్రౌన్ రైస్ 2 పుల్కా పెట్టారు. ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా సాల్ట్ అలవాటు చేయడం నేర్పిస్తారు ఫస్ట్ 2 days. నెక్స్ట్ డే వచ్చేసి బ్రౌన్ రైస్ అవాయిడ్ చేశారు, ఓన్లీ పుల్కాలు పెట్టారు. ఆ నెక్స్ట్ డే నుంచి డాక్టర్ సజెస్ట్ చేశారు నాకు హనీ వాటర్ ప్రాసెస్ చేయమని చెప్పేసి. నేను 5 days చేశాను. ఆ వీడియో ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేశాను, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేసి. ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా ప్రాసెస్ అర్థమవుతుంది. హనీ ఫాస్టింగ్ తర్వాత నేను ఒక 3 days జ్యూస్ ఫాస్టింగ్ చేశాను. ఆ వీడియో కూడా మీకు ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఆ ప్రాసెస్ ఎలా చేయాలో, నేను ఎలా చేశాను అనేసి. అందరూ అనుకుంటారు ఓన్లీ వాటర్ తేనె నీళ్ళు తాగి ఎలా 5 days ఉండొచ్చు, ఓన్లీ జ్యూస్ తాగేసి 3 days ఎలా ఉండింది అనేసి. నాకు కూడా ఇదే డౌట్ ఉందండి ఇక్కడ రానంత వరకు. బట్ ఇక్కడ ప్రాసెస్ చేయొచ్చు, నాదే ఎక్స్పీరియన్స్. హనీ వాటర్ తాగడం వల్ల బాడీలో ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుందండి. సో దట్ దాని వల్ల మనం 5 days వరకు చేయొచ్చు. 5 days ఏంటి 21 days చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఆశ్రమంలో. ఏం ఎనర్జీ లాస్ అవ్వదండి. అవి తీసుకుంటూ కూడా మనం జిమ్కి వెళ్ళొచ్చు, యోగాకి వెళ్ళొచ్చు, అంత ఎనర్జెటిక్ గా కూడా ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. కరెక్ట్గా వాటర్ ప్రాసెస్ చేయాలండి. 8 o'clock కి తేనె నీళ్ళు స్టార్ట్ చేస్తే ఆ తర్వాత 1 hour కి వాటర్ తాగాలి 2 glasses. ఆ తర్వాత మళ్ళీ 1 hour హనీ, ఆ తర్వాత వాటర్. సేమ్ ప్రాసెస్ నేను ఫుల్ వీడియోలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ ఇలా చేయడం వల్ల కొందరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దాన్ని ఏంటంటే నేను అది కూడా చెప్పాను, మడ్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది, అది ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది పెట్టుకోవడం వల్ల కొంచెం స్టమక్ దగ్గర మనకి రిలాక్స్గా ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే టబ్లో కూర్చొని మనకు కడుపు వరకు నీళ్ళు వచ్చే వరకు ఇలా ఫోల్డ్ చేసి కూర్చుంటే, అది కూడా చేయడం వల్ల స్టమక్ దగ్గర ఉన్న నర్వ్ సిస్టమ్ సరిగ్గా పనిచేసి గ్యాస్ ప్రాబ్లం కూడా పోతుంది. హనీ ఫాస్టింగ్ చేశాక నేను 3 days జ్యూస్ ఫాస్టింగ్ చేశాను. హనీ ఫాస్టింగే ఈజీ అనిపించిందండి జ్యూస్ ఫాస్టింగ్ కంటే. ఎందుకంటే జ్యూస్లో కొంచెము షుగర్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల మనకు ఆకలిస్తుంది. అయినా పర్వాలేదు, మనం కరెక్ట్గా 5 times మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను. వెజిటేబుల్ జ్యూస్, తర్వాత బటర్ మిల్క్, తర్వాత వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ అన్ని టైం టు టైం తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం అనిపించలేదు. అప్పుడు కూడా ఎక్సర్సైజెస్, వర్కౌట్స్ అన్నీ చేశాను. ఆ తర్వాత ఫ్రూట్స్లోకి వచ్చాను. మీరు స్టార్టింగ్ నుండి చూస్తున్న వీడియో పిక్స్ వచ్చేసి ఫ్రూట్స్లోకి వచ్చినవి, ఆ తర్వాత సలాడ్లోకి వచ్చినవి, అంటే పుల్కాలోకి వచ్చినవి. ఎందుకంటే మళ్ళీ హనీ అండ్ జ్యూస్ ఫాస్టింగ్ నేను ఆ వీడియోలో చేశాను కాబట్టి అవి ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేశాను 1 day. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ మాత్రము వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నాను. ఇక్కడ యాజ్ యూజువల్ అండి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూసే ఉంటుంది జ్యూస్ ఫాస్టింగ్లో ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్లో. ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకున్నాను, ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. అసలు ఫ్రూట్స్ తినలేకపోయానండి 2 రోజులు. జ్యూస్ ఫాస్టింగ్, లిక్విడ్ ఫాస్టింగ్ లో ఉండేసరికి సడన్ గా సాలిడ్ లోకి వచ్చేసి కొంచెం కూడా తినలేకపోయాను. ఏది అంత ఈజీ కాదండి. మనం ఇళ్లలో 7 o'clock, 8 o'clock, 6 o'clock అలా లేస్తూ ఉంటాము. నో పెయిన్ నో గెయిన్ అనేది ఇందుకే అండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 4:30కి లేచి మనం అన్ని కాలకృత్యాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక 5:30కి యోగా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ఆల్మోస్ట్ మనం 1 liter వాటర్ తాగాకనే మార్నింగ్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటాము.
తింటాము. ఆ తర్వాతనే యోగా 5:30కి స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఇంట్లో 5:30కి 4:30కి లేచిన రోజులు లేవండి. ఎప్పుడో స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు తప్ప నేను లేవలేదు. బట్ ఇక్కడ ఒక స్టూడెంట్ అయిపోయి కంపల్సరీగా లేచి వెళ్తాము. వెళ్ళాకనే అది అలవాటు అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, వెళ్ళాలని ఇంట్రెస్ట్ కుదురుతుంది. కంపల్సరీగా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఒక 1 అవర్ కంపల్సరీగా చేయాలండి, జెంట్స్ కానీ లేడీస్ కానీ. సో దట్ మనకి మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనం డైలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలండి. నెక్స్ట్ డే వచ్చేసి ఏం మనకి న్యాచురల్ థెరపీస్ రాశారో అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ టైమింగ్కి మనం అక్కడ థెరపీ చేయించుకోవాలి. నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి బేసిక్గా కొన్ని ఆయిల్ మసాజెస్ ఉంటాయి, కొన్ని మడ్ బాత్ ఉంటుంది, అరిటాకు స్నానం ఉంటుంది, శాండ్ బాత్ ఉంటుంది, చాలా న్యాచురల్ థెరపీస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళకి మెన్షన్ చేస్తారు డాక్టర్. కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, కొన్ని వచ్చేసి మనం ఏదైతే పేమెంట్ చేస్తామో 15 డేస్లో ఆ పేమెంట్లోనే కట్ అవుతాయి ఫ్రీగానే. కొన్ని ఛార్జెస్ ఉంటాయి, డాక్టర్ వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేసి చెప్తారు చార్జబుల్ అనేసి. 15 డేస్ క్యాంప్ అయ్యాక మనకి ఫెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇడ్లీ, దోశ, వడ, ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా ఉన్నవి ఆ ఫెస్ట్లోవే. అది నేను ఫుల్ వీడియో మళ్ళీ క్లియర్గా చేస్తాను. నేను ఇప్పుడు యోగా క్రియల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మార్నింగ్ 7 o'clock నుంచి 8 వరకు ఉంటాయి. ఇవి వచ్చేసి 4 ఉన్నాయండి. జలనేతి, సూత్రనేతి, వామనదోతి, కంటి శుభ్రత. ఇవి మనకు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి ఐటమ్స్ కూడా ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉంటాయి. మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, వీడియోలో చూస్తున్నారు కదా, అలా అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, అలా 3 ఉంటాయి. ఇది వచ్చేసి జలనేతికి యూస్ చేస్తాము. ఆ పైన పంప్ లాగా ఉంది కదండి అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కనిపించేది ఐస్ వాషింగ్ కి యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మన థ్రెడ్ లా ఉంది కదండి, అది నోస్ ని క్లీన్ చేయడానికి యూస్ చేస్తాము. వామన దోతి వచ్చేసి అక్కడ ఉన్న గ్లాసెస్ లో వామ్ వాటర్ తాగేసి చేస్తాము. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్. ఫస్ట్ ఐ వాష్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అలా 2 ఐ కప్స్ తీసుకోండి. మన 10 times బ్లింక్ చేయాలి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా చేయడం వల్ల మనకి ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ కూడా రిడ్యూస్ అవుతుంది, అండ్ టైర్డ్నెస్ కూడా తగ్గుతుంది. సెకండ్ వచ్చేసి జలనీతి. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అలా ఉంటుంది. ఒక సైడ్ హోల్ ఉంటుంది, అది వచ్చేసి మనకు రైట్ సైడ్ నోస్ లో నుంచి లెఫ్ట్ సైడ్ నోస్ లోకి మెల్లిగా వాటర్ వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన ముక్కులో రంధ్రాలు గానీ నోస్ బ్లాక్స్ ఏమైనా ఉంటే క్లీన్ అవుతాయి. ఆ తర్వాత సూత్రనేతి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఒకవైపు చిన్న హోల్ ఉంటుంది, ఇంకో సైడ్ క్లోజ్ గా ఉంటుంది. ఆ సైడ్ నుంచి మనం ముక్కులోకి మెల్లగా అంటూ అది నాలికలో నుంచి బయటికి తీయాలి. ఈ జలనీతి, సూత్రనీతి చేశాక కపాలభాతి చేస్తే ఆస్తమా అండ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి రిలాక్స్ ఉంటుందండి, అలాగే లంగ్స్ కూడా క్లీన్ అవుతాయి. 4th వన్ వచ్చేసి వామన దోతి అండి. ఇది ఎలా అంటే ఒక పెద్ద గ్లాస్ తీసుకొని 4 సార్లు వాటర్ తాగుతా ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 2 liters వాటర్ మనం తాగాక మన గొంతు దగ్గర 3 fingers పెట్టి వామిటింగ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన స్టమక్ అనేది వాష్ అవుతుంది. ఇవన్నీ న్యాచురల్ థెరపీస్ అండి. మన మౌత్ కి, ఐస్ కి, స్టమక్ కి ఇలా చేయడం వల్ల న్యాచురల్ గా మనకు అన్ని వాష్ అవుతాయి, క్లీన్ అవుతాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇక్కడే అండి యోగా క్రియలు అన్ని చేస్తాము. ఎన్ని వాష్ బేషన్స్ ఉంటాయి, ఇక్కడే అన్ని క్రియలు చేస్తాము. ఇంకొకటి స్టీమ్ కూడా ఉంటుందండి మన నోస్ కి రిలాక్స్ అవ్వడానికి. అది బయట ఉంటుంది, నేను అది తీయలేదు. అది ఎలా అంటే పెద్ద చెక్క బొంగు ఉంటుందండి, మధ్యలో హోల్స్ ఉంటాయి, దానిలో నుండి హాట్ స్టీమ్ వస్తుందండి. ఇలా రెగ్యులర్ గా స్టీమ్ తీసుకోవడం వల్ల లంగ్స్ లో అండ్ బ్రీతింగ్ సిస్టమ్ లో మొత్తం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ యోగిక్ క్రియాస్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మన ఐస్ కానీ, మౌత్ కానీ, స్టమక్ కానీ క్లెన్జినెస్ గా ఉంటుంది. 15 days లో నేను చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఇక్కడ ప్రూఫ్ అండి. మీరు చూసారు కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు 80 kgs ఉండే. 13th రోజున నేను చెక్ చేసుకున్నాను, మనకి 75.8 ఉంది, అంటే 4.2 kgs తగ్గాను. అది నేను 2 days తర్వాత 15th day మళ్ళీ చెక్ చేసుకున్నాను, 75.5 ఉంది, అంటే ఆల్మోస్ట్ నేను 4.5 kgs క్లియర్ గా తగ్గాను అనమాట. ఇలా మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. లేదంటే మెయింటెనెన్స్ డైట్ లాగా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ డీటాక్స్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అందరి హెల్త్ కండిషన్ ఒకలాగా ఉండకపోవచ్చండి. మీకు ఏ ఫుడ్ సెట్ అవుతుందో, ఏ డైట్ సెట్ అవుతుందో అది మాత్రమే ఫాలో అవ్వండి. ఇదే అవ్వాలని ఏం రూల్ లేదు. మనకి డైలీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఒక 1 hour అయితే ప్రాక్టీస్ చేయండి, సో దట్ మనకి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆశ్రమానికి రావడం వల్ల నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. నేను వెయిట్ లాస్ అయ్యాను, నా బాడీ కూడా డీటాక్స్ కూడా అయింది. నేను ఇంటికి వెళ్ళాక కూడా ఇలానే ఆయిల్ లేకుండా ఫుడ్ తీసుకుంటాను.
అండ్ ఆల్సో 70% రా ఫుడ్ తీసుకుంటాను. అది ఎలా అంటే మార్నింగ్ 8కి వెజిటేబుల్ జ్యూస్, ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ లో స్పౌట్స్ తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ 6:30కి నట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లంచ్ లో 2 పుల్కాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా ఉంటే మొత్తం రా ఫుడ్డే తీసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు కూడా హెల్త్ బెనిఫిట్ చాలా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.